సార్ కోటేశ్వరరావు గారు, సరే ఇప్పుడు ప్రతికూల రాష్ట్రాల్లోనే డీలిమిటేషన్ కు కేంద్రం వ్యూహం పన్నుతుందని చెప్పేసి ఒక వాదన ఉంది. దీన్ని మీరేమంటారు? ఆ వాదనకి ఆధారాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఎస్. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు గతంలో అది వాయిదా పడినటువంటి డీలిమిటేషన్ ని మొన్న చేశారు. అదేవిధంగా అస్సాంలో కూడా డీలిమిటేషన్ వాయిదా పడిన దాన్ని తర్వాత దాన్ని చేశారు. ఆ రెండు రాష్ట్రాల అనుభవాలను చూసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కడుపులో ఉన్నటువంటి దుష్ట బుద్ధి అనేటువంటిది బయటపడింది. ఎగ్జాక్ట్లీ. మత ప్రాతిపదికన కూడా దాన్ని అక్కడ చేశారనేది ఒకటి మనకి స్పష్టంగా కనిపించింది. అవును. అంటే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను లేదా హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను అట్లా గమనంలోకి తీసుకొని తమ ప్రయోజనాలకు అనుగుణంగా తమ హిందుత్వ ఎజెండాకు అనుకూలంగా చేశారనేటువంటిది ఒకటి. ఉదాహరణకి జనాభా ప్రాతిపదికన అంటే అన్ని నియోజకవర్గాలకి సమంగా జనాభాని ఉండేట్లుగా నియోజకవర్గాల పరిధుల్ని నిర్ణయించడం అనేటువంటిది ఒక ప్రక్రియ. ఆ విధంగా చూసుకున్నప్పుడు జమ్మూ కాశ్మీర్లో జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో 50,000 మంది మాత్రమే ఓటర్లు ఉంటే కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో గరిష్టంగా 1,73,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఇది ఏ విధంగా శాస్త్రీయ పద్ధతి? దీన్ని ఏ విధమైనటువంటి శాస్త్రీయ కొలమానంలో సమర్థించుకుంటారు? ఏ విధమైనటువంటి కొలమానం లేదు అక్కడ. మతపరమైనటువంటి కొలమానం. జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కనుక అక్కడ సీట్లు ఎక్కువ పెంచాలి కనుక 50,000 తోటి ఒక కాన్స్టిట్యున్సీని ఏర్పాటు చేసి అక్కడ 6 కాన్స్టిట్యున్సీస్ ని పెరిగే విధంగా చేశారు. కాశ్మీర్ లోయలో బీజేపీకి ఓటు వేసేటువంటి వాళ్ళు లేరు కనుక అక్కడ కూడా జనాభా ప్రాతిపదిక అయినట్లయితే ఒక సీటు మాత్రమే పెంచారు. అందువల్ల జనానికి, రాజకీయ పార్టీలకి, మీడియాకి అనుమానాలు ఉన్నాయంటే ఇదిగో ఇట్లాంటి వాటితోటే అనుమానాలు ఉన్నాయనేది ఒకటి. అదేవిధంగా అస్సాంలో కూడా మత ప్రాతిపదికన ముస్లింలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు లేదా హిందువులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అటువంటి పరిస్థితి ఈవెన్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ తన అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గాలని మార్చేసినటువంటిది. కొన్ని నియోజకవర్గాలు అయితే ఒక రోడ్ల కర్రలాగా ఉండే. అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి చేస్తున్నారు. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఏ ప్రాతిపదికన చేస్తారనేటువంటిది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెప్పరు. ఇంత వివాదం నడుస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి తోటి ముఖ్యమంత్రులు లేదా మాజీ ముఖ్యమంత్రులు వివిధ పార్టీలతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ఎజెండాను ముందుకు తీసుకొస్తే మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నోరు విప్పినటువంటి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలతోటి అనేక కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏమిటి? దక్షిణాది రాష్ట్రాలకి తగ్గదు అంటారు. దక్షిణాది రాష్ట్రాలకి తగ్గుతుందా లేకపోతే ఇంకోటి అని కాదు. మీ ప్రాతిపదిక ఏమిటి చెప్పండి అంటే మీకు తగ్గదు కదా అంటే మీకు వీళ్ళకి తగ్గకపోవచ్చు లేదా 1-2 సీట్లు పెరగవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి జనాభా ప్రాతిపదిక ఎట్లయితే మరి ఉత్తరాది రాష్ట్రాల్లో 3 ప్రధానమైనటువంటి రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి పంజాబ్, హర్యానాల్లో కూడా కుటుంబ నియంత్రణ పాటించడం, అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జనాభా పెరుగుదల అనేటువంటివి దక్షిణాది మాదిరి చాలా పరిమితంగా ఉన్నది. అక్కడ సీట్లు కూడా జనాభా ప్రాతిపదిక అయితే కేరళలో తగ్గిపోతాయి. అదేవిధంగా పంజాబ్ లో కూడా తగ్గిపోతాయి. అందుకని అసలు ప్రాతిపదిక ఏమిటనేటువంటిది చెప్పకుండా దోబూచులాడుతూ ఒక ఫీలర్స్ ని వదిలి జనంలో ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది, రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది, తమను వ్యతిరేకించేటువంటి పార్టీల్లో ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఓటంగా ఉంది అనుకుంటే తాము చేయదలుచుకుంది చేస్తారు.
లేదు అడ్డం తిరుగుతుంది, రాజకీయంగా దెబ్బ తగులుతుంది అనుకుంటే మరొక విధంగా చేస్తారు. ఈ విధమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఎందుకంటే 2026లో మామూలుగా గతంలో రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్ గడువు అనేటువంటిది ముగుస్తుంది. రేపు తమిళనాడు ఎన్నికలు లేదా బీహార్లో ఎన్నికలు జరిగాయి అనుకోండి. డీలిమిటేషన్ ముగిసిన తర్వాత డీలిమిటేషన్ అనుగుణంగా మీరు నియోజకవర్గాలను పునర్విభజించలేదు. ఈ పునర్విభజించకుండా చేసినటువంటి ఈ ఎన్నికల్ని ఏ విధంగా మేము సవాల్ చేస్తున్నామని ఎవరైనా కోర్టుకు వెళ్ళేట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఒక రాజ్యాంగపరమైనటువంటి సందేహం కావచ్చు లేదా సంక్షోభం కానీ తలెత్తితే ఏమిటి పరిస్థితి? అందుకని గడువు దగ్గర పడుతున్న కొద్దీ, డీలిమిటేషన్ గడువు అనేటువంటిది 2026 దగ్గర పడుతున్న కొద్దీ దాన్ని ఎట్లా పరిష్కరించాలి? ఇప్పుడు మనం చూసాం గతంలో 2000 సంవత్సరం వచ్చినప్పుడు Y2K సమస్య వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ఇక్కడ ఒక రాజకీయ పరమైనటువంటిది లేదా వ్యవస్థాపరమైనటువంటి డిస్కషన్ కేంద్ర ప్రభుత్వం అసలు కనీస ప్రాథమికంగా 1-2 సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు, ఈ సమస్య ఇట్లా ఉన్నది, ఏం చేద్దాం, ఇదిగో మా ఆలోచన ఇది అని చెప్పేసి ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లేదా ఎన్నికల కమిషన్ కానీ ఇప్పటి వరకు ఎందుకని మాట్లాడదు దీని గురించి? అందుకే అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. రైట్ సార్. అందుకని అంటే ఇప్పుడు వీటిని ఏ ప్రాతిపదికన పెంచుతారు? రేషియో ప్రకారం, ఇప్పుడున్నటువంటి రేషియో ప్రకారం అయితే అన్ని రాష్ట్రాలకి పెరుగుతాయి, తమిళనాడుకి పెరుగుతాయి, కేరళకి పెరుగుతాయి. తమిళనాడుకి ఒక 18 సీట్లు పెరుగుతాయి లేదు ఇప్పుడున్నటువంటి ఈ రేషియో ప్రకారం అయితే. కేరళకి 9 సీట్లు పెరుగుతాయి, ఉత్తరప్రదేశ్కు 38 సీట్లు పెరుగుతాయి, ప్రతి రాష్ట్రానికి పెరుగుతాయి, ఎవరికి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా జనాభా ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే ఉత్తరప్రదేశ్కి దాదాపు 130 సీట్ల దాకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎస్. అందువలన ఇక్కడ ఒక పార్టీనా కానివ్వటం కాదు, ఒక ప్రాంతం యొక్క ప్రజాభిప్రాయాన్ని చట్టసభల్లో రిప్రజెంట్ చేయడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి అనేది. ఉదాహరణకు అమెరికాలో సెనెట్ ఉంది. ఈ చిన్న రాష్ట్రం అయినా కానీ, మనం ఒక జిల్లా అంతా రాష్ట్రం అయినా కానీ సెనెట్ లో 2 సీట్లు ఉన్నాయి, సమాన ప్రాతిపదిక ఇచ్చారు. ఒక డెమోక్రటిక్ ప్రాసెస్. అందువల్ల 1971 తర్వాత మన దేశంలో తలెత్తినటువంటి కొత్త సమస్య ఇది, జనాభా పెరుగుదల అనేటువంటిది. కేరళలో 1.8%, తమిళనాడులో 1.7 చొప్పున పెరుగుతూ ఉంటాయి జనాభా. అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 2.4, బీహార్కి వచ్చేసరికి 3% చొప్పున పెరుగుతూ ఉంది. అందువల్ల ఇలాంటి కొత్త సమస్య వచ్చిన కారణంగానే దాని జోలికి వెళ్లకుండా 2001లో వాజ్పేయి హయాంలో దీన్ని మళ్ళా స్టేటస్ కో మెయింటైన్ చేస్తూ చేశారు. ఇప్పుడు కూడా ఒక శాస్త్రీయ పద్ధతిని కనుగొనేంత వరకు మరొకసారి స్టేటస్ కో మెయింటైన్ చేయాలని అదే తమిళనాడులో జరిగినటువంటి అఖిలపక్ష సమావేశం కోరింది. అదేవిధంగా అనేక మంది, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు కానీ ఎవరైనా కానీ స్టేటస్ కో మెయింటైన్ చేయండి, కొంపలే మునిగిపోలేదు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడట్లేదు, అసలు సమావేశాలు జరపట్లేదు, అది వేరే అంశం. అందువల్ల స్టేటస్ కో మెయింటైన్ చేయండి, లేకపోతే ప్రాతిపదిక ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. అందుకని ఇవాళ తమిళనాడులో చెన్నైలో జరిగేటువంటి అఖిలపక్ష సమావేశానికి ఎవరు వస్తారు, ఎవరు రారు అనేటువంటిది ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇండియా కూటమిలో లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది వస్తున్నట్టు, ముఖ్యంగా బీఆర్ఎస్ వెళ్తా ఉంది. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఒకే వేదిక మీద కూర్చోబోతా ఉంది. దీనిలో రాజకీయం ఏముంది? కానీ బీజేపీ గత కొద్ది రోజుల నుంచి రాజకీయం అని చెప్పేసి కోల్పోయింది. అందువల్ల ఒక డెమోక్రటిక్ ప్రజాస్వామిక వాంఛ అనేటువంటిది ఇక్కడ ఉన్నది తప్ప రాజకీయం కాదు ఇది అనేది నేను చెప్తాను. సార్, ఇప్పుడు ప్రతికూల రాష్ట్రాల్లోనే డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక వాదన ఉంది. దానికి మీరేమంటారు? అటువంటి అవకాశం లేదు. డీలిమిటేషన్ అన్న తర్వాత పార్లమెంటు, లోక్సభ స్థానాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు నేను ఇందాక ముందు చెప్పినటువంటి కాశ్మీరు, అస్సాం అనేటువంటిది జనాభా లెక్కలు జరపని కారణంగా గతంలో వాయిదా పడింది. ఆ వాయిదా పడినటువంటిది మొన్న జరిపారు.
అంతే తప్ప డీలిమిటేషన్ అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒకటి లేదా బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాలకు ఒకటి అట్లా ఉండదు, మొత్తంగానే ఉంటుంది. అయితే దానికి అనుసరించేటువంటి పద్ధతుల మీదనే జనానికి అనుమానాలు ఉంటాయి.